బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు పరీక్షిత్తుకి సుఖమహాదేవుడు భాగవతం గురించి, అంటే భాగవత సప్తాహము అంటే సప్త అంటే 7 రోజుల పాటు, అంటే 7 పగళ్ళు 7 రాత్రులు ఆయనకి భాగవతం చెప్పాడనమాట. అసలు పాలు పితికేంత సమయం కూడా ఎక్కడా కూడా నిలబడని సుఖదేవుడు మరి పరీక్షిత్తుకి భాగవతం గురించి చెప్పటానికి 7 పగళ్ళు 7 రాత్రిళ్ళు ఉన్నాడు అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం అన్నమాట. అప్పుడు పరీక్షిత్తు ఎంతో ఆనందంగా విన్నాడు. ఆయనకున్న భ్రాంతి మొత్తము కూడా తొలగిపోయింది. అదే భాగవతం అన్నమాట. అంటే ఆ భ్రాంతి తొలగిపోయినప్పుడు ఇదంతా మిథ్య, ఇదంతా అబద్ధం అనే సంగతి తెలిసి ఆయనకు మరణమాసన్నమవుతోంది అన్న భయం కూడా లేదు. ఎవరికైనా అంతే కదండి, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఏంటిది మనకి ఒక చనిపోయే జబ్బు ఏదైనా అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకేదైనా కిడ్నీలు పాడైపోయాయి అనుకోవచ్చు, ఇంకే ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చాయి, మనం మరణిస్తాము, డాక్టర్లు సమయం ఇస్తారు మనకి, ఈ సమయం వరకే మీరు ఉండాలి, మీరు ఈ సమయం వరకే జీవించి ఉంటారు అని మనకి ఒక టార్గెట్ పెట్టినప్పుడు మనకి చాలా భయం వేస్తుంది. అయ్యో ఏంటిది, మనకి మరణం దగ్గరకు పడిందా, ఏం చెయ్యాలి, ఏంటిది అనే భయం ఉంటుంది. కానీ పరీక్షిత్కి ఆ భయం లేదు. ఎందుకు అంటే భాగవతం విన్నాడు కాబట్టి, భగవంతుడు గురించి విన్నాడు కాబట్టి, అందులో విషయాలన్నీ ఆయన ఆకళింపు చేసుకున్నాడు కాబట్టి ఆ భయము భ్రాంతి తొలగిపోయింది. అయితే ఇక్కడ శుకదేవుడు పరీక్షిత్కి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ సూత మహాముని కూడా కూర్చొని వినటం జరిగింది. విన్నప్పుడు ఆ సూత మహాముని, అందుకే కదా సూత మహాముని ద్వారానే మనకి భాగవతం వాడుకలోకి వచ్చింది, మనందరికీ తెలిసింది కూడాను. అలా 7 రోజుల పాటు చెప్పి ఆయన తక్షణం ఆ భాగవతం సంపూర్ణమైపోతూనే శుకదేవుడు వెళ్ళిపోతాడనమాట. అంటే గొప్ప జ్ఞాని ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. భగవంతుని ధ్యాస తప్ప ఏమీ ఉండదు. ప్రతి ఒక్క విషయంలో ఆయన బ్రహ్మతత్వాన్నే చూశాడు కానీ ఇంకేమీ చూడలేదు. ఆయనకి స్త్రీ పురుష విభేదాలు కూడా తెలియవన్నమాట. వస్త్రధారణ ఏమీ లేకుండా దిగంబరంగా ఆయన సంచారం చేస్తూ ఉంటాడనమాట. శుకదేవుడి గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలా పరీక్షిత్తు భాగవతం వినడం అయిపోయింది, తక్షకుడు వచ్చి కాటు వేశాడు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు. పరీక్షిత్తు మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఉత్తర కుమారుడి యొక్క కుమార్తెని పరీక్షిత్తు వివాహం చేసుకున్నాడు. రాజ్య బాధ్యతలన్నీ కూడా జనమేజయుడు, ఆయన పుత్రుడు జనమేజయుడు ఆయనకి అప్పచెప్పాడు మొత్తము కూడాను. కానీ ఈ జనమేజయుడికి తండ్రికి సర్ప కాటు వల్ల మరణం సంభవించిందని ఆయనకి తెలీదు. తర్వాత కాలంలో ఆయనకు తెలిసింది. ఆ తర్వాత ఆయన సర్పయాగం చేశాడు. సర్పాలన్నింటినీ యాగం చేసి అందులో వేసేయటం జరిగింది. అదంతా మనం భాగవతం చదివితే భారతం ఆఖరిలో కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఈ విషయం. అలా పరీక్షిత్తు శరీరం వదిలేశాడు. అంటే ఆయన శరీరం వదిలేసేటప్పుడు కూడా దేవతలు దుందుబులు మోగించారు, పుష్ప వర్షాన్ని కురిపించారు. పాండవుల వారసత్వం కదా, అందులో ఆయనకి ఈ భాగవతం వింటూ ఉన్నప్పుడు పరీక్షిత్తుకి తను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ దర్శనం ఇచ్చిన ఆ భగవానుడు ఈ శ్రీకృష్ణ భగవానుడే అన్న ఒక తలంపు వచ్చింది పరీక్షిత్కి. నిజంగా అంటే చూడండి, అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే గర్భధారణ సమయం అనేది చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉండాలి, ఒడిదుడుకులు లేకుండా ఉండాలి, తగినంత ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు కాలంలో ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసిన ఫుడ్ని తీసుకుంటున్నారు గర్భస్థ స్త్రీలు. అసలు ఆ స్టోర్ చేసిన ఫుడ్ని తీసుకోకూడదు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత
మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉందే ఏంటిది అని. మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది పుట్టిన తర్వాత మీ పిల్లవాడి ద్వారా తెలుస్తుంది. భగవన్నామ స్మరణ చేస్తూ ఏదో ఒక పుస్తకం చిన్నదైనా కానీ చదవండి, వినండి. చాలామందిని చూసామంటే మోటివేట్ చేసి, గర్భంతో ఉన్న మహిళలకు మోటివేట్ చేసి ఇలా పురాణాలు ఇవన్నీ వింటూ ఉండమని చెప్తే వాళ్ళు ప్రసవించిన తర్వాత ఆ బిడ్డలు ఎంత ప్రశాంతంగా తల్లి చెప్పింది చెప్పినట్టుగా వినటం, భగవన్నామ స్మరణ చేస్తుంటే వాళ్ళు ఆ భగవన్నామ స్మరణకి వాళ్ళకి పూనకం అంటే భజన చేయటం లాంటివి చేయటం, ఊగుతూ ఉండటం, నవ్వటం, ఆనందాన్ని అనుభవించటం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ భాగవతాన్ని ఎవరైనా కానీ, ఏ స్త్రీ అయినా కానీ, మనకి సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదండి, ప్లే చేసి వినండి. మీరు పుస్తకం చదివే ఓపిక లేనప్పుడు ప్లే చేస్తూ విన్నా కూడా రోజు ఒక ఎపిసోడ్ విని తర్వాత ఆ భగవంతుడి యొక్క లీలల్ని మీరు స్మరించుకుంటూ ఉంటే తప్పకుండా సమాజానికి ఉపయోగపడే బిడ్డ జన్మిస్తాడనమాట. అలా జన్మిస్తే మీకు పేరు, సమాజానికి పేరు, అలాగే దేశానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. అలాంటి కథలే ఈ భాగవత కథలు అన్నమాట. కాబట్టి ఈ భాగవత కథలలో పరీక్షిన్ మహారాజు అలా శరీరాన్ని వదిలేశాడు. అంటే పరీక్షిన్ మహారాజు యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు పాండవులందరూ కూడా మిగిలిన ఏకైక వారసుడు పరీక్షిత్కి రాజ్యభారాన్ని అప్పజెప్పేసి వాళ్ళు హిమాలయాల వైపుకు వెళ్ళిపోయారు. ఎవరెవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ముందుగా వెళ్ళిపోయారు, విదురుడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత పాండవులు కూడా వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ అలా సాధన చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేశారు. పరీక్షిత్తు కూడా చాలా వైభవంగా రాజ్యాన్ని పాలించాడు. ఎందుకు అంటే గర్భంలో ఉన్నప్పుడే కృష్ణ భగవానుడి యొక్క దర్శనం అయ్యింది కదా ఆయనకి. కాబట్టి ఆ లక్షణాలు అనేవి ఆయనలో బాగా కనిపించాయి అన్నమాట. అంత ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ ఎక్కడో ఏదో అంటే ఆయనకు అలా రాసిపెట్టింది కాబట్టి దాహమేస్తోందని చెప్పి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం ఒక చిన్న తప్పిదం, తొందరపాటుతనంతో ఎవరికైనా ఉంటుంది, ఆయనకు కూడా ఉంది. ఇంకా మహానుభావుడు. తర్వాత ఆయన కుమారుడు శపించాడంటే పడలేదు, వెళ్ళి ఆ ముని కుమారుడిని సంహరించలేదు. నేను తప్పిదం చేశాను అని చెప్పి ఆయన తప్పును ఒప్పుకున్నాడు. కాబట్టే ఆయన చేసిన పాపం అనేది తగ్గించబడింది. ఎవరైనా ఎప్పుడైనా కానీ చేసిన తప్పుని మనం ఒప్పుకుంటే ఆ పాపం కొంత తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, తప్పు చేసిన తర్వాత ఆ తప్పును కప్పిపుంచడానికి అబద్ధాలు చెప్తూ ఉంటాం, ఇంకా పాప భారాన్ని పెంచుకుంటూ వెళ్తాం. మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి భగవంతుడి యొక్క లీలల్ని వింటూ వాటిని ఆస్వాదిస్తూ ఉంటే తెలియకుండానే మనలో ఒక మార్పు, భగవంతుడి వైపుకు మార్పు అనేది మనకి కనిపిస్తుంది. భగవంతుడి వైపుకి మనస్సు మార్గం వెళుతూ ఉందన్నమాట. ఆ మార్గాన్ని మనసు ఏర్పరచుకుంటుందన్నమాట. మనసుతోనే కదా మనకి ఏవైనా కూడా వచ్చేది. కాబట్టి అంటే చూడండి, ఒక్కసారి 7 రోజుల్లో ఆయన ఆ భాగవతాన్ని విని ఆస్వాదించి ధ్యాన నిమగ్నుడైపోయి వింటూ ఉన్నాడు భగవంతుడి యొక్క లీలలు. శుకభగవానుడు ఎంత అద్భుతంగా చెప్పాడు అసలు. నిజంగా అంటే ఆయన కోసమే ఈ భగవంతుడి యొక్క లీలలు మనకు అందించడం కోసమే శుకభగవానుడు ఎక్కడా నిలబడిని ఆయన 7 పగళ్ళు 7 రాత్రులు ఉండి ఉపదేశించారు. అంటే ఇవి మనకి అందించడానికే అని చెప్పి అనుకోవాలి. అలాగే పరీక్షిత్తు చాలా మనకి మంచి చేశాడు. అది ఏంటిది అంటే కలి ప్రారంభమవుతోందని పరీక్షిత్తుకు తెలిసిపోయిందనమాట. ఎలా తెలిసింది అంటే ఆ పరీక్షిత్తు అడవి గుండా వెళ్తూ ఉంటే ఆయన జీవించి ఉన్నప్పుడు ఒంటి కాలు ఉన్న ఒక వృషభం, భూదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా విచిత్రంగా కనిపించింది. భూదేవి కన్నీరు కారుస్తోంది, వృషభం ఒంటి కాలు మీద ఉంది. వృషభం అంటే ధర్మానికి సంకేతం. వృషభం 4 పాదాల మీద ఉండాలి కదా, ఒకే పాదం మీద ఉంది ఏంటిదని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళబోతూ ఉంటే కలి వచ్చి ఆ వృషభాన్ని అంటే ఆ ధర్మదేవతని ఒక చర్నాకోలు తీసుకొని బాగా కొడుతూ ఉన్నాడు, భూదేవినిను ఆ వృషభాన్ని కూడా అన్నమాట. కొడుతూ ఉంటే విపరీతమైన బాధతో ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడు పరీక్షిత్తు వెళ్ళి కలిని కూడా అదే విధంగా ఓ పెద్ద కర్ర లాంటిది తీసుకొని కొట్టటం, కలి భయంతో పారిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా మనం ఇంకొక ఎపిసోడ్లో వ్యాస భగవానుడి గురించి తెలుసుకుందాం. స్వస్తి.
For more videos like this, subscribe Big TV channel.